నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. డాక్టర్ మజ్జి భారతి గారు రాసిన బరువు అనే కథని ఈరోజు చెప్పుకుందాం. ఏమిటి, పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తల ఊపింది వనజ. ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలివేస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుజనకి. ఇంటి నిండా తిని పడేసిన కుర్కురే ప్యాకెట్లు, ఐస్ క్రీం కప్పులు, చాక్లెట్ ర్యాపర్సు, మ్యాగీ ప్యాకెట్లు, ఇంకా ఇలాంటి చెత్తా చెదారం. ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవు, పోనీలో ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుదామనుకుంటే నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఇష్టమైనవి కొంటుంది, నువ్వెప్పుడు కొనవు, నువ్వు బ్యాడ్ అంటాడు కొడుకు. పిచ్చెక్కిపోతుంటుంది సుజనకు. కొడుకు ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు. పోనీలే, చిన్నపిల్లవాడు, పెద్దవయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ. అది వాడి మీద ప్రేమో లేకో తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు. పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి, ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ. అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్ళకుంటే ఒక్క చిన్న ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకన్నా నిరాశ నిస్పృహలు. ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది, భర్తకి ఇష్టం లేకపోయినా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధించింది తను? ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం. పోనీలేదు పెద్ద ఆవిడ అంటూ భర్త వక్తాసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో. ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు? వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు, అందుకని మాటలు తరగడం లేదు. వనజకేమో గాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది. పెళ్ళైన ఇంతకాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుల్లుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపొస్తుంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులుండి వెళ్దూ గాని సడన్గా అంది వనజ. అనడమే కాదు, పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టబగ్గాలు లేవు. తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి. ఇంకా పని మనిషి రాలేదేమో. ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు, కురుకురే ముక్కలు అక్కడక్కడ. నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని. ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారు ఆవిడ. ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి, నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ. అదే తన ఇంట్లో సీన్ గుర్తుకొచ్చింది సుజనకు. తినిపడేసిన స్నాక్స్ ప్యాకెట్లు ఇంటి నిండా. అవి చూస్తే తన కోపం నశాలానికి అంటుతుంది. అసలు తన కోపం తెప్పించాలని అత్తగారు అవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది. ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది. ఈ చెత్తంతా వాడికి పెట్టొద్దన్నానా తను? ఉన్న ఒక్క మగనలుసుకి నచ్చినది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో అత్తగారి కౌంటర్. ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు. మధ్యలో భర్త. ఏమిటే నువ్వు నీ ఆలోచనలు? కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను వంట చేసేస్తాను. వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. భలే దానివే, రెస్ట్ తీసుకోవడానికా నేను వచ్చింది, పద నేను కూడా వంటగదిలోకి. వనజను అనుసరించింది సుజన. వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట. ఆడవాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేపుడు చేశావా? వంకాయ టమాటో ముద్దకూర చేయవలసింది, బాగుంటుంది అంది వనజ అత్తగారు. ఈసారి చేసుకుందాంలేండి, నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండునన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు. తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది. భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు. సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు. వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు. పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి, నేను నా ఫ్రెండు డాబా మీదకి వెళ్తామంటే బలవంతంగా వెళ్ళారు. ఆశ్చర్యం వేసింది సుజనకు. తన ఇంట్లో లేనప్పుడు 1 గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను. బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో. తనలో తానే సమాధాన పడింది సుజన. ఏమిటే ఎప్పుడు ఆలోచనలో ఉంటున్నావన్న వనజ మాటలకు నవ్వేసింది. పిల్లల హోంవర్క్ అర్ధోక్తిలో ఆపింది సుజన. వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే తర్వాత చెప్తాను, మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం రా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ. మాటలు తెగడం లేదు స్నేహితురాళ్ళిద్దరికి.
భోజనాల సమయానికి కిందకి దిగ తప్పలేదు. నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. రమ, విశాల్ సినిమాకి వచ్చారట. ఇక్కడ భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు. రమ వనజ ఆడపడుచు, విశాల్ ఆవిడ భర్త. ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు. దగ్గరలోనే ఉంటారు. భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా. పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసరికి వనజ వంట చేసేది కదా. ఈశ్వరోమంటే ఇప్పుడు 8 గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం. వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా. కోపం తన్నుకు వస్తోంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకి ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది. వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. ఇంతా చేస్తే అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ్మ. వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి ఇంత హడావిడా? ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా? సుజన మనసు కుతకుతలాడిపోయింది. ఆ తెల్లవారి ఇంకో సీను. పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్ ఏం చేస్తున్నావు? దోశలా? పెసరట్టు వేయకపోయావా? రమకిష్టం. పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శనగ పలుకుల పచ్చడి చెయ్యరాదు, పెసరట్టుతో బాగుంటుంది. ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు. ఇంకా ఆ కూతురు లేవనేనా లేదు. కూతుర్ని లేపి వదినకు సాయం చేయమనొచ్చు కదా. సుజనకు మండిపోతుంది. తన ఇంట్లోనూ ఇదే తంతు. చూచి వంట మనిషిని పెట్టేసింది. మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి. దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది. వంటగదిలో అరగంట పనికి 6,000 ఆ వంట మనిషి ముఖాన పొయ్యాలా అని. అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన. వనజ వంటగదిలో నానా హైరానా పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటికే రాలేదు. వనజే మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకువెళ్ళి గదిలో కాసేపు ఉండి వస్తుంది. గదిలో ఆ మహానుభావుడ అవసరాలేవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా. ఇదేమన్నా రూమ్ సర్వీసా? బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా. అబ్బే అంత పాట. వీళ్ళ అవసరాలు తీరితే చాలు, ఇంకేమి పట్టించుకోరు. పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన. భోజనాల వేళ ఇంకో సీను. కూతురేదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇది వేసుకో, అది వేసుకో, అక్కడ వండుకుంటున్నావో లేదో, వదిన బాగా చేస్తుంది, ఇంకొంచెం వేసుకో, ఓ 2 రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 పూటలు వస్తాయి అని తెగ ఆరాబం చేస్తోంది ముసలిది. చేయించి ఎవడు చేస్తాడు? ఈవిడగా కూతురు లాంటిది కాదా కోడలు? కోడలితో ఎంత పనైనా చేయించవచ్చా? మండిపోయింది సుజనకు. సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ. బజ్జీలు వేయమంటాను వదిన్ని, నీకు ఇష్టం కదా. జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను, ఇంటికి తీసుకెళ్ళు, 4 రోజులు తినొచ్చు, కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావిడి పడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా, ఖాళీగానే ఉన్నారు కదా అని ఇయాలంత చిరాకు వేసింది. ఏదో ఫ్రెండ్తో 2 రోజులు కలిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ అత్తగారి ఆరల్లే. ఎక్కడైనా కోతలతో చాకరీ చేయించడమే. ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఏమో. ఇంకెందుకు ఇక్కడ, మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపుల దగ్గరికి వేసి వెనుదిరిగింది సుజన. 4 రోజులు నాతో గడుగుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి? ఏమైందే నీకు? లాలనగా అడిగింది వనజ. ఏముందే, అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన. తేడా ఏమీ లేదా? కొంటిగా అడిగింది వనజ. గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే, మరింత కొంటితనంతో అడిగింది వనజ. వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటే గారాలు పోతుంది వనజ. ఆ విషయం తాను చూశానని ఎలా చెప్తుందో వనజతో డైలమాలో పడింది సుజన. చెప్పవే, రెట్టించింది వనజ. దాంతో బాగా మండింది సుజనకు. ఏమిటే నువ్వు నీ గొప్పలు? మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండ చాకరీ చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప. కినుగ్గా అడిగింది సుజన. లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా? ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలండి సంబడం, భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం, చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీసుకి వెళ్ళడం గుర్తొచ్చింది సుజనకు. అయినా నాకు తెలియక అడుగుతాను, భార్య వంటగదిలో ఎంత అవస్థపడుతుందో ఈ మగవాళ్ళకు అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన. భార్యాభర్తల మధ్య ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ. సరే, ఒకటి అడుగుతాను చెప్పవే. పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చేయి ఇది చేయి అని అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతోంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన. కోపం తెచ్చుకొని నా మూడు నేను పాడు చేసుకోలేను.
వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్ను ఏదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. పెద్ద ఆవిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూదిపింజిలా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడు ఏదో తినాలని అనుకుంటే ఓపికన్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సమయం పోతుంది. ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు. బదులిచ్చింది మనజ. ఇంకో మాట అడుగుతాను చెప్పవే. నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనివి పోనివి చెప్తారన్న భయం నీకుండదా? మనసులోని సందేహాన్ని వెలుబుచ్చింది సుజన. పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి? నవ్వుతూ అంది వనజ. మీ ఆడపడుచు అలా కూర్చొని ఉంటే ఆవిడకి అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా? మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన. చెప్పాను కదా, అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను. 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్రపాడు చేసుకోను, ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకో మాట, మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమీ అనుని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెలిపుచ్చింది సుజన. భార్యాభర్తలు ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయమూ చొరబడకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరు అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కరితో సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు. ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది, 2 పిల్లలను చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడ ఉంది? అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు, వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతోంది తాను. అత్తగారు ఏదైనా అంటే పెద్ద ఆవిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతిక్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతోంది. వాళ్ళలా ఎందుకున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు. ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలిక ఇంటి మీదకి దృష్టి మళ్ళింది. ఇంకోసారి మళ్ళీ వస్తాను లేవే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన.